ఏపీ తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్ని భయభ్రాంతులకు గురిచేసిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకు కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెప్తూ ఉన్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకు వేటకెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాలంతటా వర్షాలు పడుతుండటంతో కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికి రాకుండా పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈదురుగాలులు ఎక్కువగా ఉండడంతో చలిగాలి తీవ్రత ఎక్కువగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సుల్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాలెం నుంచి సంత వెల్లూరుకు వెళ్లే మార్గంలో సిఎల్ఎన్ పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్లమడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.